ఈ ప్రజల భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు మీరు. కొంతమంది ఏదో మాట్లాడేస్తున్నారు, సనాతన ధర్మాల గురించి మాట్లాడేస్తున్నారు, దేని గురించో మాట్లాడేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మీరు వచ్చిన కాడి నుంచి కూడా అమాయక పిల్లల్ని రేప్ చేశారు. 8 ఏళ్ల పిల్లల్ని రేప్ చేసి ఎక్కడ పాడేశారో తెలియదు, ఇప్పటి వరకు కూడా బాడీ దొరకలేదు. నడి రోడ్డు మీద చేతులు కాళ్ళు నరికేస్తున్నారు. మరి ఎంతోమంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయిపోయి హాస్పిటల్ పాలైపోతున్నారు. ఎక్కడికక్కడ గొడవలు, కక్షలు, కార్పణ్యాలు, రాష్ట్రం తగులడిపోతుంది. మీరన్న సూపర్ 6 ఎక్కడ కనపడతలేదు. నాకే భయం వేస్తుందని నువ్వు అంటావు. వీటన్నిటినీ కప్పుపుచ్చుకోవడానికి ఇటువంటి ప్రయోగం చేయటం భావ్యం కాదు. వెంకటేశ్వర స్వామి చాలా గొప్ప విలవేలుపు అందరికీ. ఆయనతోటి ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకూడదు. ఆయన క్షమించడు. ఎవరైనా సరే ఆయనే అన్నారు, ఎవరు టీటీడీ కరుణాకర్ రెడ్డి గారు, మేము రక్తం కక్కుని చచ్చిపోతాం, మా కుటుంబం సర్వనాశనం అయిపోతుంది అన్నాడు. సుబ్బారెడ్డి గారు ఓ పక్కన, ఇవాళ సుప్రీంకోర్టులో వేశారు, హైకోర్టులో వేశారు. సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. సిబిఐ ఎంక్వైరీకి నువ్వెందుకు తావు? నువ్వు వేసే సిట్లు అన్నీ కూడా నీ రైటింగ్ తోటి నువ్వేం చెప్తే ఆడేయే, నువ్వేం చెప్తే చేసేయే. సిబిఐ ఎంక్వైరీ వేయండి. బాహాటంగా అడుగుతున్నారు కదా. ఆల్రెడీ హైకోర్టులో వేశారు, సుప్రీంకోర్టులో వేశారు, సుబ్రహ్మణ్యం స్వామి కూడా వేశారు. నిగ్గు తేలుతుంది కదా. ఎందుకు మీకు ఆ భయం? సిబిఐ ఎంక్వైరీ వేయవలసిందే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తాం సిబిఐ ఎంక్వైరీ కోసం. ఆల్రెడీ ఇవాళ వైజాగ్లో ప్రతి చోట సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి కోరుతూ ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాల్ని సిబిఐ ఎంక్వైరీ వేసే వరకు ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి.